యుద్ధం ఆగిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇండియన్స్ చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకు నిత్యావసర వస్తువులతో ప్రాబ్లమ్ అయింది. మనం ఇదే విషయం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మామూలుగా మీరు కూడా డిఫరెంట్ మీడియాల్లో వింటూ ఉంటారు. వెబ్‌సైట్‌లో, పేపర్‌లో. కానీ అందరికంటే ఎక్కువగా యుద్ధం ఆగిపోవాలని కోరుకునేది ట్రంప్. దానికి కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నాడు. ఈ యుద్ధం వల్ల ఆయనకి చాలా నష్టం అని చెప్పి ఆయనకు అర్థమైపోయినది. సో, దీన్ని ఆపాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టినాడు. ఇండియాని హెల్ప్ అడిగిండు. పర్వాలేదు. ఎందుకంటే ఇండియా బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియాకు చాలా వాల్యూ ఉంది. ఇండియా చెప్తే ఎవరైనా వింటారు. బట్ విచిత్రం ఏంటంటే ఆయన పాకిస్తాన్‌ని అడిగాడు. ఏమని ఒక 15 పాయింట్లు రాసి షీట్ పంపించి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అండ్ ఒక టీమ్‌ని పాకిస్తాన్ ఎళ్లి నెగోషియేషన్ చేసి రండి. పాకిస్తాన్‌ని హెల్ప్ చేయమనండి అని చెప్పి అడిగాడు. ఇది చాలా పెద్ద కామెడీగా ఇరాన్ చూస్తుంది. ఇరాన్ పాకిస్తాన్‌కు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తోంది. నువ్వు ప్రతిపాదన కాదు. నీ ఇంటెన్షన్ మాకు తెలుసు. నువ్వేం ప్లాన్ చేసుకున్నావో మాకు తెలుసు అని చెప్పి రీసెంట్‌గా పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక ఓడని ఆయిల్ షిప్‌ని హిట్ చేసి కొట్టేసింది. అది మొత్తం బ్లాస్ట్ చేసేసింది. ఈ టైంలో ట్రంప్‌కి అర్థం కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్‌కి అంత ఉండదు. అసలు దానికి డిప్లొమసీ అంటే ఏంటో తెలియదు. క్రూరమైన దేశం అనే విషయం ఆయనకు తెలుసు కానీ ట్రంప్ అర్థం చేసుకొని కూడా ఆయన ఒక ఇంటెన్షనల్‌గా ఒక పాయింట్ మీద ఏదో చేస్తున్నాడని అర్థం అవుతోంది. అది ఇరాన్ కూడా అర్థమైంది. ఏమని జేడీ వ్యాన్స్ టీము కలిపి పాకిస్తాన్‌లోకి వెళ్ళి పాకిస్తాన్ జియోగ్రఫీ అంటే ల్యాండ్ వాడుకోవాలని చూస్తున్నారు యుద్ధానికి. హెలికాప్టర్స్, ఫ్లైట్స్, తర్వాత యుద్ధ సామాగ్రి అన్ని పాకిస్తాన్‌లో దింపేసి అక్కడి నుంచి ఇరాన్ అటాక్ చేయాలని అమెరికా ప్లాన్ చేస్తుంది. దానికి పాకిస్తాన్‌ని ఒప్పియడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది అర్థం చేసుకున్న ఇరాన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్ నువ్వు మాత్రం ఎలాంటి అవకాశం ఇచ్చినా అమెరికాకు మా మీద దాడి చేయడానికి మీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పాకిస్తాన్‌లో పెడితే నేను డైరెక్ట్‌గా నీ మీద వార్ డిక్లేర్ చేస్తా, వార్ స్టార్ట్ చేస్తా, మిజైల్స్ వేస్తా, కనివిని ఎరగని రీతిలో దెబ్బతింటామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది పాకిస్తాన్‌కి. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి అధోగతి తెలుసు. ఈ టైంలో అంత ఇంతో ఫండ్ వస్తే మరో సంవత్సరం బ్రతకొచ్చు అనే ఆలోచనతో పాకిస్తాన్ ఉంది. జియోగ్రాఫికల్‌గా చాలా డిస్టెన్స్ ఉంది ఇరాన్‌కు అమెరికా. అది పోయి అక్కడో ఈస్ట్‌లో ఉంటే ఇది మిడిల్ ఈస్ట్‌లో ఉంది. సో, డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మిలిటరీ అటాకింగ్స్ కోసమే ట్రంప్ ఈ ప్లాన్ చేస్తుండు. పాకిస్తాన్‌ని కొంచెం డిస్కషన్ చేసి దాన్ని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే గల్ఫ్‌లో ఉన్న అన్ని దేశాలకు సంబంధించి మిలిటరీ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్‌కి సంబంధించి వాటన్నిటి మీద ఇరాన్ దాడి చేసింది. ఆ దాడి తట్టుకోలేక దాన్ని రిటాలియేట్ చేసి అక్కడ వెపన్స్ లేకపోవడం వల్ల రిటాలియేట్ చేయలేక పాకిస్తాన్ తెచ్చుకుంది అమెరికా. కానీ ఇరాన్ ఒప్పుకోదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ని సర్వనాశనం చేస్తుంది. యుద్ధంగానే వస్తే దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. అయితే ఒక సైడ్ నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ 6 లక్షల సైన్యాన్ని దింపుతున్నాడు. 5 రోజులు గ్యాప్ అని చెప్తున్నాడు. యుద్ధం ఆపుతున్నాను చెప్తున్నాడు. బట్ 6 లక్షల సైన్యాన్ని దింపి, సీల్స్‌ని దింపి, గ్రౌండ్ ఫోర్సెస్‌ని కూడా దింపేసి అటాక్ చేసి ఇరాన్ని వీళ్ళని తొందరగా సరెండర్ చేయాలని ఆలోచిస్తున్నట్టు అందరికీ అర్థమవుతోంది. ఇరాన్ ఇది కనిపెట్టే మీ యుద్ధం ఆపం, మా డిమాండ్లు ఒప్పుకోవాల్సిందే మీరు. ఎట్టి పరిస్థితుల్లో మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నా, బాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసుకున్నా, ఇంకా ఏ వెపన్ తయారు చేసుకున్నా సరే మీరు మాకు అడ్డు చెప్పొద్దు. మా మీద 40 సంవత్సరాలుగా ఉన్న శాంక్షన్ని వెత్తేయాలి. అట్లయితేనే మీ యుద్ధం ఆపుతుంది తప్ప యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆపం. ఒకవేళ మీ యుద్ధం ఆపాలని మీరు అనుకుంటే, మీకు నిజంగా ఆ సిన్సియారిటీ ఉండి, ఆ కమిట్మెంట్ ఉండి, యుద్ధం ఆపే ఉద్దేశంతో మీరుంటే మీరు భారత్‌ని సంప్రదించండి. భారత్ చెప్తే మేము వింటాం. ఎవరిది డైలాగు? ఇరాన్‌ది. నీ యుద్ధం ఆపాలంటే భారత్ తప్ప మేము ఎవరని చెప్పినా వినం. పాకిస్తాన్ చెప్తే అసలే వినం. పాకిస్తాన్ నిన్ను ఇద్దరిని మడత పెడతామనే పరిస్థితుల్లో ఇరాన్ ఉంది. ఇండియా డిప్లొమసీ గురించి మనందరికీ తెలుసు. అంత ఈజీగా ఎవరితోని కయ్యం పెట్టుకోదు. అంత ఈజీగా ఎవరిని లాభం లేకుండా తగ్గమని చెప్పదు. సో, యుద్ధం ఆపే శక్తి మనకే ఉంది. అది మోడీ గారి చేతిలో ఉంది. మోడీ గారు పుతిన్ చేతిలో ఉంది. ఇదేందనేది మనం ఆ రిలేషను అంటే మోడీ గారు, పుతిన్ గారు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఇరాన్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుందా? అసలు ఏంది పరిస్థితి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇందులో ఫైనల్ పాయింట్ ఏమంటే సౌదీ అరేబియాకి పాకిస్తాన్‌కు డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది. అంటే సౌదీ మీద ఎవరైనా అటాక్ చేస్తే పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళాలి. పాకిస్తాన్ మీద ఇండియా కానీ ఇంకేదైనా దేశం యుద్ధం చేస్తే సౌదీ అరేబియా సెక్యూరిటీకి రావాలి. అసలు పాకిస్తాన్ మీద యుద్ధం ఎవరు చేయరు. దాని మీద ఇరిటేషన్ ఉంటుంది. మనకు తప్పదు. ఎందుకంటే వారు ఊరికే వచ్చి గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు కాబట్టి, గోళ్ళ లేపుతాడు కాబట్టి
యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ డిఫెన్స్ ఫ్యాక్ట్ కూడా ఇరాన్కు బాగా పడుతుంది. సౌదీ యుద్ధానికి వచ్చిన, పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిన అది వినాశనమే తప్పకుండా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. యుద్ధం ఆపుతానని ఒక సైడు ట్రంప్ డ్రామాలు చేస్తున్నాడు. పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకొని పాకిస్తాన్ సెంటర్గా ఇరాన్ మీద దాడులు చేయాలని చూస్తున్నాడు. ఇరాన్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వదలను, ఒక్క ఫ్లైట్ వచ్చి పాకిస్తాన్లో ఆగినా నేను ఇమీడియట్గా వార్ డిక్లేర్ చేస్తా పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ అంతు చూస్తా అని చెప్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియా మీదకి ఎలాంటి అటాక్స్లు చేయబోతుంది ఏంటో కూడా చూడాలి. సో ఇండియా చెప్తేనే యుద్ధం ఆగుతుందని ఇరాన్ అంటుంది. మేము పాకిస్తాన్లో నుంచి యుద్ధం చేస్తామని అమెరికా అంటుంది. పాక్ని, నిన్ను, సౌదీని 30 ఏళ్ల దాడి చేసి 30 సార్లు నీళ్ళు తాపిస్తామని చెప్పి ఇరాన్ అంటుంది. సో ఇది యుద్ధ పరిస్థితి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.